నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. రేపటి నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70,000 మంది విద్యార్థులు హాజరు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని ఖండించండి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ ధర్మపురిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపు. శ్రమదానంలో తాను సైతం పాల్గొంటానని వెల్లడి. అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్న అకాల వర్షం. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల స్వల్పంగా దెబ్బతిన్న పంటలు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. కరీంనగర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు డిమాండ్. గోదావరి పుష్కరాలు 2027కు కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక. పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సంబంధిత సిఐలు, డిఎస్పీలతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్షా సమావేశం. హెల్మెట్ ధరించిన వాహనదారులను పూలతో సత్కరించిన వేములవాడ పోలీసులు. హెల్మెట్ భారం కాదు, ప్రాణధారంగా భావించాలని సూచన. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వేములవాడ పోలీసులు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వంలో భాగస్వాములైన కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. మిగతా అన్ని అంశాలు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకటికొకటి నెరవేరుస్తామని చెప్పారు. ఆర్టీసీ కుటుంబ సభ్యులకు నేను మీ మంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా ఏ సమస్య అయినా చర్చించి మాట్లాడుకుందామని తెలిపారు. ఆందోళనలు, ప్రేరేపిత నిరసనలు జరగకుండా సంస్థను కాపాడుకుంటూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తూ సంస్థ పురోగతికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకుడిగా, కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా మీకు విశ్వాసం ఇస్తున్నానని, మీ సమస్యలు చెప్పుకోవడానికి మీ కుటుంబ పెద్దగా మా డోర్స్ ఎల్లవేళలా తెరిచి ఉంటాయని ముఖ్యమంత్రి నా మాటగా చెప్పమన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పురోగతి, ప్రయాణికుల సౌకర్యం 3 ఎజెండాల మీద పనిచేస్తుందని చెప్పారు. కార్మికులంతా సహకరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు నా కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వ భాగస్వాములు. ఆర్టీసీ విలీనము, కార్మిక సంఘాలకు సంబంధించిన గుర్తింపు అనే అంశాలు ప్రభుత్వంలో పరిశీలనలో ఉన్నాయి. మిగతా అన్ని అంశాలను ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. నేను ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ మంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా ఏ సమస్యలైనా చర్చించి పరిష్కరించుకునే దిశలో మనం మాట్లాడుకుందాం. దయచేసి ఇటువంటి ఆందోళనలు, కొంత ప్రేరేపితమైనటువంటి ప్రొటెస్టులు జరగకుండా సంస్థను కాపాడుకుంటూ ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తూ సంస్థ పురోగతికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేద్దాం. నేను మీతో కలుస్తున్నా. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా మీకు మరొకసారి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నా. నా డోర్స్ ఎల్లవేళలా మీ కుటుంబ పెద్దగా నేను నా యొక్క బాధ్యత నిర్వహిస్తాననే మాట మా ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా మీకు ఈ మాట చెప్పమన్నారు. నేను ఈ సందర్భంగా తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు.
కులాలు మతాలు ప్రస్తావన లేకుండా పైచాచిక సంఘటన ఏదైనా ఖండించాల్సిందేనని తెలిపారు. చిన్న వర్గానికి సంబంధించిన వారిపై జరిగిన దాడిలో చిన్న పాప మృతి బాధకరమన్నారు. పాప మృతికి కారణమైన వారు శిక్ష అర్హులని, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉంటుందన్నారు. కులాలు మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం. పార్టీలకు అతీతంగా స్వచ్ఛ ధర్మపురి కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో మున్సిపల్ అధికారులు నూతన మున్సిపల్ పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి మన బాధ్యత కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. నూతనంగా కొలువుదీరిన మున్సిపల్ పాలక మండలి వినూత్న కార్యక్రమంలో జెండాలు పక్కన పెట్టి అన్ని పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొని స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని మంత్రి కోరారు. భక్తులు మున్సిపల్ అధికారుల సూచనలు పాటించి గోదావరి నది పరిశుభ్రత పరిరక్షణకు సహకరించాలన్నారు. తాను సైతం స్వచ్ఛ గోదావరి కార్యక్రమంలో పాల్గొంటామని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామయ్య, మున్సిపల్ కౌన్సిలర్లను, మున్సిపల్ అధికారుల సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇక్కడకు అన్ని రాజకీయ పార్టీలను స్వాగతించండి, అన్ని స్వచ్ఛంద సంస్థలను స్వాగతించండి. అదేవిధంగా మీడియా మిత్రులను కూడా ఏ స్థాయిలో ఆ స్థాయిలో అందరినీ కూడా ఈ యొక్క గోదావరి తీరాన ఉన్నటువంటి శుభ్రత ఉండే విధంగా, శ్రమదానం చేసే విధంగా, అందరిని పాల్గొనే విధంగా మీరందరూ సమన్వయం చేసుకొని పోవాలని చెప్పేసి వారు కోరిన వెంటనే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మరి నిజంగా నేను ఒక చైర్పర్సన్ కానీ, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ గారు, అదేవిధంగా తమ్ముడు భాస్కర్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మేము స్వాగతిస్తున్నాం. మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతం అభివృద్ధి విషయంలో పట్ల అందరం అన్నదమ్ములాగా ముందుకు పోదాం. మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఇదైతే శుభ్రత ఈరోజు చేసిన అల్పపీడన ఆవర్తనంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం, గాలివాన రైతన్నలను ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలంలోని గాలివాన కురిసింది. ఈదురు గాలులతో వర్షాలు కురవడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న నేలవాలింది. మామిడి పూత రాలిపోయి రైతన్నకు నష్టం వాటిల్లింది. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురవడంతో మొక్కజొన్న నేలవాలి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మకానికి తెచ్చిన పసుపు ఉండడంతో వర్ష సూచన మేరకు గ్రామాల నుంచి రైతులు వచ్చి పసుపుపై పాలిథిన్ కవర్లు కప్పుకొని వర్షం నుంచి పసుపును కాపాడుకున్నారు. మళ్లీ వర్షం వస్తే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణ ప్రధాన లక్ష్యంగా పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ జా, డీసీపీ రామ్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరికని ఏసీపీ రమేష్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పూలను అందించారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం డ్రైవింగ్, తప్పు మార్గంలో ప్రయాణం మరియు లేన్ నిబంధనల ఉల్లంఘనల కారణంగానే సంభవిస్తున్నాయని సిపి తెలిపారు. రహదారి భద్రత ప్రతి పౌరుడు బాధ్యత అని, ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా జాగ్రత్తలు పాటించాలన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీకు హెల్మెట్ లేకుండా చలాన్ చేసేవాళ్ళు, కానీ చలాన్తో పోలీస్కి ఏం లాభం లేదు, నష్టం లేకుండా మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా బయట వచ్చిన తప్పకుండా హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్తో సహా మొత్తం ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయలేకపోతే హెల్మెట్ ఉన్నా కూడా లాభం ఉండదు. ఎప్పుడు కూడా పడిపోతే ఇది ఇమీడియట్గా బయట వచ్చేస్తుంది. సో దయచేసి ఈ హెల్మెట్ పూర్తిగా సిస్టమ్ పరంగా పెట్టుకోండి. మీరు, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ 2 వీలర్ మీద బయట పోతే తప్పకుండా గుడ్ క్వాలిటీ హెల్మెట్ ఒక 100-200 రూపీస్ సేవ్ చేయడానికి లైఫ్ మీద కాంప్రమైజ్ చేయకండి. మంచిగా పెట్టి లాక్ చేసి
డ్రైవ్ చేయండి. కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బూత్ స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడంతో పాటు 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ సీనియర్ మహిళా నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. సమావేశంలో సత్యప్రసన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జ్యోతిరెడ్డి, నగర అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి, కరీంనగర్ జిల్లా మహిళా బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈసారి ఇంటర్ పరీక్షలో నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేశారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లాలో 57 పరీక్ష కేంద్రాల్లో 36,426 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల ద్వారా 8,106 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 10,367 మంది, జగిత్యాల జిల్లాలో 15,125 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ మధ్యాహ్నం వరకు జిరాక్స్ సెంటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వెమ్లవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ధరించిన వాహనదారులను పూలతో సత్కరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వేములవాడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు తిప్పాపూర్ బస్ స్టేషన్ వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులకు పూలు అందించి సత్కరించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ భారం కాదు, ప్రాణాధారమని సూచించారు. ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న పోలీసులను స్థానికులు అభినందించారు. ఇక్కడ ఆపితే దగ్గర ఒక 100 వెహికల్స్ హెల్మెట్ లేని వెహికల్స్ మనకు ఉన్నాయి. వాళ్ళకి ఈరోజు మేము హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. అందరికీ ట్రాఫిక్ నియమాలు వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వాళ్ళతో మళ్ళీ మేము హెల్మెట్ ధరించినట్టు. గోదావరి పుష్కరాలు 2027కు కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక చేపట్టామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణకు సంబంధించి భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పుష్కరాలు జరిగే ప్రాంతాల పోలీస్ స్టేషన్లు, ఎస్ఐలు, సంబంధిత సిఐలు, డీఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ తరపున చేపట్టాల్సిన సమగ్ర భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ అండ్ పార్కింగ్ నియంత్రణ, సీసీటీవీ కెమెరాల విస్తృత ఏర్పాటు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు, వీఐపీ ఘాట్లు, పుష్కర ఘాట్లు మరియు తాత్కాలిక స్నాన ఘాట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే పుష్కరాలను పురస్కరించుకొని జిల్లాకు ప్రతిరోజు సుమారు 15 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గత పుష్కరాల అనుభవాలను విశ్లేషించి ఈసారి మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన స్నాన ఘాట్లు, మంగళ ఘాట్, వీఐపీ ఘాట్లు, పుష్కర ఆరతి ప్రదేశాలు మరియు ఇరుకు రహదారులను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని తెలిపారు. ప్రతి ఘాట్కు ప్రత్యేక అత్యవసర మార్గం కేటాయించి అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు సులభంగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసి వాహనాల రాకపోకలకు 1 వే మరియు ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలని, పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు రఘుచందర్, రాములు, సిఐలు అనిల్ కుమార్, సుధాకర్, రామ్ నరసింహారెడ్డి తదితరులు మరియు సంబంధిత ఎస్ఐలు పాల్గొన్నారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలక వర్గం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ ధర్మపురి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఇటీవల బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ పాలకవర్గం చైర్పర్సన్ నాగలక్ష్మి వినూత్న ఆలోచన కార్యరూపం దాల్చింది. ధర్మపురి గోదావరి నది తీరంలో నూతన పాలకవర్గంతో పాటు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామయ్య, కౌన్సిలర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు గోదావరి తీరంలో పారిశుద్ధ్య కార్మికుల డ్రెస్ వేసుకుని గోదావరి తీరం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు పదవి మాత్రమే కాదు, సేవ, బాధ్యత అని తెలిపారు. ధర్మపురి అంటే గోదావరి, గోదావరి అంటే ధర్మపురి. మొదట గోదావరి నది పరిశుభ్రతపై దృష్టి సారించినట్లు తెలిపారు. గోదావరి తీరంలో భక్తులు చెత్త వేయకుండా తగిన చర్యలు, ఆడవారికి ఇబ్బందులు కలగకుండా మదర్ ఫీడింగ్ గదులు ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి తీరం పరిశుభ్రంతో పాటు ధర్మపురి పట్టణ పరిశుభ్రత కొరకు నెలలో 2 ఆదివారాలు వార్డుల పరిశుభ్రతపై శ్రమదానం చేస్తామని, పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత అని ప్రజల సహకారంతో స్వచ్ఛ ధర్మపురి, స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని నాగలక్ష్మి తెలిపారు. ధర్మపురిలో కొత్తగా ఎలక్ట్ అయినటువంటి పురపాలక పాలక మండలి కౌన్సిలర్స్ అందరము కూడా ఒకే రకమైన ఆలోచనతోటి ఒకే రకమైన థీమ్ తోటి ముందుకు వస్తున్నాం. అంటే ఒక కౌన్సిలర్ అంటే అది ఒక పదవి మాత్రమే కాకుండా ఈ ధర్మపురి క్షేత్రాన్ని నీట్ గా ఉంచడంలో అది ఒక మా బాధ్యతగా తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి ఆ బాధ్యత ధర్మపురిలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా భావించాలనే ఒక అవేర్నెస్ కోసము ఈ రోజు ఇక్కడ ఇనిషియేట్ గా ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ గా నేను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నిజంగా ధర్మపురికి అంటేనే గోదావరి, గోదావరి అంటేనే ధర్మపురి అన్న మొత్తం తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశము తెలిసినటువంటి సందర్భం లోపల ఈ రోజు ఇక్కడ మేము ప్రారంభించినట్లయితే ఆ సంతోష్ మాత ఘాట్ నుంచి ఇవన్నీ చూసినట్లయితే చాలా చెత్త పేరుకుపోవడం జరిగింది. సో దీనిలో భాగంగానే మేము గౌరవ మంత్రివర్యుల ఆదేశానుసారము క్లీన్ చేస్తున్నాము. ఈ సందర్భంలో రాబోయే బ్రహ్మోత్సవాల్లో ఏవైతే ఘాట్ ఉందో ఘాట్ కూడా పైన ఒకటి, కింద ఒకటి చెత్త కుండీలు ఏర్పాటు చేయడము, తర్వాత ప్రతి ఘాటుకు కూడా డ్రెస్సింగ్ రూమ్, మెయిన్ గా ఉమెన్ కి డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేయడము. మేము మౌత్ పబ్లిసిటీ కోసం చెప్పేసి మైక్ పెట్టేసి ఆ మైక్ లోపల ఎక్కడైతే ఈ క్లాత్ వేస్ట్ గార్బేజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చెత్త కుండీల్లోనే వేయాలని చెప్పేసి పబ్లిసిటీ చేయడము. దాని తర్వాతకి నిజంగా అంటే ఈ రోజు ఇక్కడ మేము వచ్చి ఒక 2 hours అవుతుంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కు శిక్షణ పొందిన 2 పోలీస్ డాగ్స్ చేరాయి. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, కాంస్య పతకాలు సాధించాయి. శిక్షణలో పతకాలు పొంది కరీంనగర్ కమిషనరేట్కు చేరిన రోలెక్స్ మ్యాక్స్లకు సిపి గౌసలాం స్వాగతం పలికి అభినందించారు. నేర పరిశోధనలో మరింత వేగం పెంచేందుకు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు నూతన పోలీస్ డాగ్స్ వచ్చాయని సిపి తెలిపారు. హైదరాబాద్లోని IITA మొయినాబాద్ శిక్షణ కేంద్రంలో 25వ బ్యాచ్ 9 నెలల పాటు అత్యుత్తమ శిక్షణ పూర్తి చేసుకున్నాయని చెప్పారు. రోలెక్స్ ట్రాకర్ హ్యాండ్లర్గా పోలీసులు కానిస్టేబుల్ బి నితిన్ ఉన్నారు. ఇది నేరస్తుల అడుగుజాడలను గుర్తించడం, నేర పరిశోధనలు, క్లూస్ టీమ్ తనిఖీలలో కీలక పాత్ర పోషిస్తుందని, శిక్షణలో రాష్ట్ర స్థాయిలో ఈ జాగిలం ఫిజికల్ ప్రొబిషియన్సీ టెస్టులో బంగారు పథకం, నేరస్తుల ట్రాక్ చేయడంలో కాంస్య పథకం సాధించిందన్నారు. మ్యాక్స్ స్నీపర్ హ్యాండ్లర్గా పోలీస్ కానిస్టేబుల్ పవన్ కుమార్ ఉన్నారు. ఇది పేలుడు పదార్థాలు మరియు ఇతర నిషేధిత వస్తువులను పసిగట్టడంలో సహాయపడుతుందని తెలిపారు. VIP భద్రత మరియు వివిధ రకాల ఆపరేషన్లలో ఈ పోలీస్ డాగ్స్ను వినియోగిస్తామని సిపి తెలిపారు. మొయినాబాద్లోని IITA శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకలో కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన టైసన్ అనే పోలీస్ డాగ్ గోల్డ్ మెడల్ సాధించిందని, ఎక్స్ప్లోజివ్ పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను మెడల్ లభించిందని తెలిపారు. ఈ ఘనత సాధించిన టైసన్ను, దాని హ్యాండ్లర్ PC 1365 ఈ రాజును సిపి అభినందించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పు ఒత్తిళ్లు ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచాయి. అప్పు తీర్చలేకపోయినా అవమాన భారంతో మహిళ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కనగాల అనుష కుటుంబం కొన్నేళ్ల క్రితం తెలంగాణకు వలస వచ్చి నివాసం ఉంటుంది. ప్రస్తుతం వారు నూకపెల్లి అర్బన్ కాలనీలో నివసిస్తుండగా కుటుంబ అవసరాల కోసం అనుష విజయవాడలోని కంకిపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తుల వద్ద కొంత మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకోగా, అయితే అప్పు తిరిగి చెల్లించలేదని మంగళవారం ఉదయం కాకిపాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఆమె ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యానికి పాల్పడగా, ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అనుష అవమానాన్ని తట్టుకోలేక దరూర్లో
దగ్గరలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్తతో పాటు 2 కూతుళ్లు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎక్కడ వాళ్ళది కంకిపాడే, మొత్తం అందరిది కంకిపాడే. ఇంకొక ఆయన పేరు తెలియదు. అయితే ఒక ఆవిడ వచ్చింది, శిరీష వాళ్ళ ఆడబడుచు. వాళ్ళ హస్బెండ్ పేరు తెలుసు, వాళ్ళ హస్బెండ్ పేరు సాయి. వాళ్ళకి కంకిపాడులో పూల షాపులు ఉన్నాయి. అయితే మేము డబ్బులు తీసుకుంది శిరీష అనేట ఆవిడ దగ్గర. ఆమె వచ్చి లొల్లి చేసి మేము ఒకసారి ఆపినా ఆగలేదు. మా అమ్మ రెండోసారి వచ్చేసింది. రెండోసారి వచ్చి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మా డాడీ కోపంగా తలకాయ వగలగొడతా అనుకుంటా అన్నాడు. జగిత్యాల జిల్లా కోడిమల్లె మండలం ఇమత్రావుపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో 2023-24లో 15వ ఆర్థిక సంఘం నిధులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పలు కమ్యూనిటీ భవనాలు నిర్మించబడ్డాయి. గ్రంథాలయం మహిళా సంఘం భవనం, రజక, పద్మనాయక, గౌడ, ముదిరాజ్, విశ్వబ్రహ్మణ, నాయి బ్రహ్మణ, శాలివాహన సంఘాల కోసం అలాగే అంగన్వాడీ అవసరాల కోసం ఈ భవనాలను నిర్మించారు. వాటి బిల్లులు ఇప్పటి వరకు రాకపోవడంతో మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుకొంటి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యాక చెక్కులను ఎంబీలో నమోదు చేసి ఏప్రిల్ 2024లో జగిత్యాల పంచాయతీరాజ్ ఇంజనీర్కు సమర్పించామని తెలిపారు. అనంతరం అవి జగిత్యాలలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో జమ చేయబడినట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత ఖాతాలో నిధులు జమ కాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 1 కోటి వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. తనలాగా పలువురు మాజీ సర్పంచులు వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి నిర్మాణ పనులు చేపట్టారని, ప్రస్తుతం బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో కొందరు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేసి బాధితులకు న్యాయం చేయాలని మాజీ సర్పంచ్ కృష్ణారావు డిమాండ్ చేశారు. 24 సంవత్సరంలో మంజూరైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైనటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, డిఎంఎఫ్టి, 15th ఫైనాన్స్ జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీకి చెందిన పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినాను. వాటిలో అంగన్వాడీ భవనము, గ్రంథాలయ భవనము, ఓపెన్ జిమ్ము, కుల సంఘ భవనాలు వంటి మహిళా సంఘ భవనాలు అన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసుకొని అప్పుడే ఎంబీ రికార్డులు పూర్తి చేసి జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ అధికారి గారు నాకు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్కులను జగిత్యాల ట్రెజరీ ఆఫీసులో జమ చేయడం జరిగింది. జమ చేసి కూడా 2 సంవత్సరాల పైన అయింది. కానీ ఇంతవరకు మా ఖాతాలో పైసలు జమ కావడం లేదు. గతంలో మాజీ సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పనులు కూడా ఎన్ఆర్జీఎస్ మరియు ఇతర పనులు కూడా మేము పూర్తి చేశాము. దాదాపు నాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి మంజూరైన పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డ్ చేసి చెక్కులు వచ్చినాయి. 1 కోటి రూపాయల పైన ఉంటాయి. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎటువంటి ప్రభుత్వ పైసలు కూడా ఖాతాలో జమ కావడం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇజ్రాలకు సముచిత స్థానాన్ని కల్పించిందని అమ్మ తెలంగాణ ట్రాన్స్జెండర్ రాష్ట్ర అధ్యక్షురాలు లైలా అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అమ్మ తెలంగాణ ట్రాన్స్జెండర్ రాష్ట్ర అధ్యక్షురాలు ఒరుగంటి లైలా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన అనంతరం జల్సా వేడుకలు నిర్వహించారు. కొత్తగా తమ కమ్యూనిటీలోకి వచ్చిన 2 వివాహం చేసుకుని అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించుకున్నారు. గోదావరి కనికి చెందిన ట్రాన్స్జెండర్ లాస్యా శివాని ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఇజ్రాలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు లైలా. నేను తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖనిలో రాష్ట్ర స్థాయి హిజ్రాల సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ లోపల మా హిజ్రా కల్చర్లో కూడా ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి 41 డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మేము మా అమ్మవారి పూజ మరియపాక పూజ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మా జీవితంలో ఒకసారి ఫంక్షన్ లాంటిది, ఒక పెళ్లి ఫంక్షన్ లాంటిది. కాబట్టి అలాంటి కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది గోదావరి ఖనిలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఈవెంట్ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన
శివాని నాయకమ్మ, లాస్య నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మా యూనిటీ, మా ఐకమత్యం చాటుకోవడానికి, మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి చర్చించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం గోదావరి కనిలో ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. టీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని, త్వరలో టీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం ఆరోపించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంత మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు 2023లో గుణపాఠం చెప్పినప్పటికీ ఎలాంటి సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారని తెలిపారు. కేసీఆర్ను జైల్లో వేయకుండా చూడాలని బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్ కేసులలో కేటీఆర్ను అరెస్టు చేయడానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడం పట్ల వారి మధ్య చీకటి ఒప్పందం స్పష్టమవుతుందన్నారు. చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ అడ్రస్ కూడా లేదు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చాయి, ఉప ఎన్నిక హైదరాబాదులో చిత్తుగోడ కొట్టారు బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, ఎందుకంటే ఇవి గుర్తు చేస్తున్న వాళ్ళకు సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ను పాతరేశారు తెలంగాణ ప్రజలు. ఇంకేం కావాలో మీకు? మున్సిపల్ ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికల్లో మీ అడ్రస్ ఎక్కడైనా ఉందా? ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత గెలుచుకున్నది ఎవరన్నా ఉంటే ఇండిపెండెంట్గా గెలుచుకున్నారు రాష్ట్రం మొత్తం. సెకండ్ ఇండిపెండెంట్లే రాష్ట్రం మొత్తం. కాంగ్రెస్ పార్టీకి 99% ప్రజలు పట్టం కట్టారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాడు. రోజుకు 16 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కరీంనగర్ కలెక్టర్ సిపిని కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కంటెస్టెంట్ అభ్యర్థులతో వెళ్లి జిల్లా కలెక్టర్ పమేలి సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలంను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్లకు పూల మొక్కలను అందించారు. అనంతరం పలు అంశాలపై జిల్లా కలెక్టర్ సిపితో రాజేందర్రావు చర్చించారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారని, ఇంకా మరింత ప్రగతి పథంలో పరుగులు పెట్టేలా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి రాజేంద్రరావు తీసుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలో శాంతి భద్రతలు బేష్గా ఉన్నాయని, సిపి గౌసాలం కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కాంటెస్టెంట్ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్గా ఎంపీ అరవింద్ నియామకమయ్యారు. భారత పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్గా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నియమితులయ్యారు. భారత్ ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, విద్యా, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గ్రూప్ ప్రధాన లక్ష్యం. కమిటీలో రంజాన్ గొగోయ్, రణదీప్ సుర్జేవాలా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీ స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. రేపటి నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70,000 మంది విద్యార్థులు హాజరు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని ఖండించండి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ ధర్మపురిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.
మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపు, శ్రమదానంలో తాను సైతం పాల్గొంటానని వెల్లడి. అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్న అకాల వర్షం, ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల స్వల్పంగా దెబ్బతిన్న పంటలు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, కరీంనగర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు డిమాండ్. గోదావరి పుష్కరాలు 2027కు కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక, పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సంబంధిత సిఐలు, డిఎస్పీలతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్షా సమావేశం. హెల్మెట్ ధరించిన వాహనదారులను పూలతో సత్కరించిన వేములవాడ పోలీసులు. హెల్మెట్ భారం కాదు, ప్రాణదారంగా భావించాలని సూచన. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వేములవాడ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.